ఆగు. బరువు ఉంటుంది ఎందుకుంటే ఇది దేవుని గుడిది. ఇంకో తమిళనాడులోనే దేవుని గుడి కొల్లం దేవుని గుడి. ఈ గుడిలో ఇద్దరు వినాయకులు ఒకటే దగ్గర ఉంటారు. రెట్ట పులయారని తమిళ్లో చెప్తారు. ఆ గుడికి కావాల్సిన గుండం అది, దేవుని గుడి గుండం. ఇది మేము చిన్నప్పుడు ఉన్న ఇల్లు మాది. ఇది ఎకరమాల మొత్తం టేక్ చెట్లు, పండ్ల చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉండే. మన టేక్ చెట్లు 15 సంవత్సరాలు అయినా శాఖ వచ్చిందని కొట్టేసారు. ఇది నా చేతులతో పెట్టిన మామిడి చెట్టు 23 సంవత్సరాలది. ఇంత పెద్దగా పెరిగింది. ఇది నా పిల్లలు తీసుకొచ్చిన ఈరోజు. చాలా హ్యాపీగా ఒక నెల రోజులు స్కూల్ హాలిడేస్లో టూర్ వేసారు. ఈ పచ్చడి మామిడికాయల చెట్టు గుత్తులు అట్లా కాస్తుంది. ఒక్క కాడ గుత్తు వచ్చిందంటే 15 కాయలు 20 కాయలు కాస్తుంది. ఈ రకం మన సైడ్ దొరకదో తెలంగాణలో. ఇక్కడైతే ఇట్లా ఒక గుత్తుకు ఇన్ని కాయలు ఇది ఉండదు. ఇవాళ లాస్ట్లో ఉన్నాయి చూడండి పెద్ద కాయలు. ఇది కొబ్బరి చెట్లు, దీన్ని కూడా అంతే. కొబ్బరి చెట్లు అన్ని కొబ్బరికాయలన్నీ దిలిపేసి వచ్చి నెల రోజుల్లో ఇంకో ఈడ ఉన్నాయి చూడండి. అటు సైడు పెద్ద చెట్లు ఉండే కొబ్బరి బొండాలు మొత్తం తోలిపారు. పిల్లలు రోజు 2, 3, 4, 10 మంది ఉంటే 20-30 కాయలు తాగడమే పని పెట్టుకోరు. లాస్ట్ ఉంది. నిన్న ఒక గొల కొట్టినాం, ఫుల్ ఆకుంటుంది. పక్కనే దేవుని గుడి కొన్నాం. ఇది కొంచెం రిపేర్లో ఉంది. గడ్డి అంతా మంచి ఇక రిపేర్ చేస్తారు. ఈ రాళ్ళు అన్నీ వేస్తారు, ఇక ప్రెస్ చేస్తారు. డబల్ రెట్ట పుల్లయార్ అంటే ఇద్దరు వినాయకులు ఒకటే గుళ్ళు చాలా ఫేమస్ కుంభకోణంలో. ఇట్లా ఉంటుంది ఎకరం అంతా గుండం. మనం ఏమంటాం, కులం అని అంటారు, గుండం అని అంటారు, మనం ఏరి అంటాం. అది అమ్మా చిన్న బిడ్డ. ఇది మన చిన్నప్పుడున్న లైఫ్ స్టైల్ ఇల్లు.